ఆంధ్రప్రదేశ్లోని టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి 2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 12వ తేదీ సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపు గడువు విధించారు. ఫిబ్రవరి 22వ తేదీ దరఖాస్తులను స్వీకరిస్తారు. అయితే ఏపీ డిఎస్సి అభ్యర్థులకు విన్నపం మేరకు ఈ దరఖాస్తుల గడువును మరో 3 రోజుల పాటు పొడిగించారు. మార్చి 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలను రోజుకు 2 విడతలుగా పరీక్షలు ఉంటాయి. ఉదయం 9:30 నుంచి 12 వరకు మొదటి విడత, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండవ విడత ఉంటుంది. మొత్తం 6,100 టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు టెట్కు 3,17,950 మంది, డిఎస్సికి 3,19,176 మంది దరఖాస్తులు చేసుకున్నారు. హెల్ప్ డెస్క్ సమయాలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. సో డిఎస్సి అప్లై చేసుకున్న వారికి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నారనమాట. ఎక్కువ మంది ఎడిట్ ఆప్షన్ కావాలని రిక్వెస్ట్ చేసినందువల్ల అభ్యర్థులు విజ్ఞప్తుల మేరకు దరఖాస్తు చేసే సమయంలో తప్పుల్ని సవరించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. అప్లికేషన్ ఎడిట్ చేసుకొని మళ్ళీ సమర్పించుకునే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఎడిట్ ఆప్షన్కు పాటించాల్సిన సూచనలు ఇవి. తొలుత అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్లో డిలీట్ ఆప్షన్ను ఎంచుకోవాలి. అభ్యర్థి పాత జర్నల్ నెంబర్తో అభ్యర్థి మొబైల్కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి డిలీట్ ఆప్షన్ పొందవచ్చు. తద్వారా ఎలాంటి రుసుము లేకుండా తప్పుల్ని సరిదిద్దుకునే ఆప్షన్ను మళ్ళీ సమర్పించుకోవచ్చు. ఈ ఎడిట్ ఆప్షన్ ఎవరికైతే ఉంటుందంటే అభ్యర్థి పేరు, తాను ఎంచుకున్న పోస్టు, జిల్లా తప్ప మిగిలిన అంశాలన్నీ మార్చుకోవచ్చు. ఒకవేళ అభ్యర్థి తన పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ మార్చుకోవాలంటే పరీక్షా కేంద్రంలో నామినల్స్ రోల్స్లో సంతకం చేసే సమయంలో తప్పును సవరించుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పేరులో స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటే డైరెక్ట్గా ఎగ్జామ్ సెంటర్ కాడే మనకి ఒక ఫామ్ ఇస్తారనమాట, నామినల్స్ రోల్స్. దాంట్లో మన స్పెల్లింగ్ మిస్టేక్ ఉండే పేరు ఉంటుంది, దాని పక్కన మనం ఒరిజినల్గా అంటే కరెక్ట్ ఆర్డర్లో పేరు రాయాలన్నమాట. సో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే మార్చి 31న ప్రాథమికకి విడుదల చేస్తారు. ఏప్రిల్ 1న అభ్యంతరాలు స్వీకరిస్తారు. 2న ఫైనల్కి విడుదల చేస్తారన్నమాట. ఏప్రిల్ 7న డిఎస్సి ఫలితాలు విడుదల చేస్తారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు వయో పరిమితి 44 ఏళ్ళు కాగా రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు, దివ్యాంగులకు మరో 5 ఏళ్ళు అంటే 54 ఏళ్ళ వయో పరిమితి పెంచారు. ఉపాధ్యాయ పోస్టుల ఎంపిక కమిటీకి చైర్మన్గా జిల్లా కలెక్టర్, కన్వీనర్గా డిఈఓ వ్యవహరించనున్నారు. నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు అఫీషియల్ వెబ్సైట్లో ఉంటాయి. మళ్ళీ కొత్తగా మార్పులు చేసిన నోటిఫికేషన్ అందులో ఉంచి మనకి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇంకొక ఆప్షన్ కూడా మనకి వదులుతారని వస్తుందన్నమాట. అదేంటంటే మనకి ఇంతవరకు అప్లై చేసుకున్నప్పుడు ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మనకి ఆప్షన్ ఇవ్వలేదు. తొందరలో ఆ ఎగ్జామ్ సెంటర్ మనం ఎడిట్ చేసుకునే విధంగా కూడా ఆప్షన్ అయితే రావాల్సి ఉంటుంది. సో వెయిట్ చేద్దాం, మనకి ఏమవుతుందో చూద్దాం. సో ఇది మనకి మళ్ళీ డిఎస్సి అప్లై చేసే డేట్ అనేది మళ్ళీ ఒక 3 రోజులు పెంచారనమాట. అంటే 25th వరకు మళ్ళీ అప్లికేషన్లు మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. గుడ్ న్యూస్ ఏంటంటే నాన్ లోకల్ వాళ్ళు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అది కూడా టెట్లో మనకి 90 అబవ్ మార్క్స్ కానీ వచ్చుంటే నాన్ లోకల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కోర్టు డెసిషన్ అనేది అంటే తక్కువ టైంలో మీరు ఎగ్జామ్స్ ఏ విధంగా పెడతారు, అలాగే ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకి అంత టైం సరిపోతుందని గవర్నమెంట్ని అడగడం జరిగింది. సో ఇది మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉండొచ్చు, లేదా ఎన్నో క్లిష్ట పరిస్థితుల మధ్య మన డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చింది. టైం అయితే తక్కువగా ఉంది. ప్రతి ఒక్కరు చదివి అందరూ జాబ్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.